నమస్తే వెల్కమ్ టు సమకాలీన రాజకీయ అంశాలపై విశ్లేషణాత్మక కార్యక్రమం ఎడిటర్ టైంకి స్వాగతం. సో ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కోహ్లీ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ చెప్పండి సార్, దేశమంతా అయితే హాట్ టాపిక్గా మారింది మన సివిక్ వాలంటీర్స్ది. సో మమతా బెనర్జీ మరి ఏర్పాటు చేసుకున్న ఏమంటున్నారు మమతా బెనర్జీ మరి ఈ విషయాన్ని సిఐడికి యాక్చువల్గా సివిక్ వాలంటీర్స్ అనే అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ అంశాన్ని మొత్తం మమతా బెనర్జీకి టార్గెట్ చేయాలి అనే బీజేపీ యొక్క రాజకీయ ప్లాన్ సివిక్ వాలంటీర్స్ని రంగంలోకి తీసుకురావడం. అసలు ఒక మెడికో ఆమె ఎంత స్ట్రగుల్ పడింది అనేటటువంటి వీడియోస్ వాటికి సంబంధించినటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నటువంటి క్రమంలో ఈ అంశాన్ని డైవర్ట్ చేసే రాజకీయపరమైనటువంటి విమర్శలు పక్కన పెట్టి అసలు మొత్తం దేశవ్యాప్తంగా మెడికల్ రంగం మొత్తం వైద్య విద్యార్థులు అందరూ ఆందోళనలో ఉంటే అందరూ ఆందోళనని తీవ్రతరం చేసినటువంటి ఈ పరిస్థితుల్లో సివిక్ వాలంటీర్స్ వరకే పరిమితం కావటం ఇది చాలా సంకుచితమైనటువంటి రాజకీయం అని చెప్పాలి. ఇది అందులో అనుమానమే లేదు. సంకుచితమైనటువంటి రాజకీయంగా మార్చే క్రమంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. అసలు ఇక్కడ మమతా బెనర్జీని దోషిగా చేసేటటువంటి అంశంలో ఎక్కడ భేదాభిప్రాయం ఉండక్కర్లా. మమతా బెనర్జీ అక్కడ లా అండ్ ఆర్డర్ని పరిరక్షించడంలో విఫలమయ్యారని కానీ మిగతా అంశాలను కానీ మనం ఖచ్చితంగా మిగతా అంశాల్లో టార్గెట్ చేసేటటువంటి ఒక ఎంత అంటే హేయమైనటువంటి పరిస్థితి అంటే ఆ అమ్మాయి చనిపోయే క్రమంలో పడినటువంటి వ్యధ, ఆ బాధ, ఇవన్నీ చూస్తే చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు. అంటే ఆ అమ్మాయి పడినటువంటి బాధ, ఏదైతే కష్టం, ఏదైతే పెయిన్ ఉందో ఆ పెయిన్ మాత్రం అందరి హృదయాల్ని కదిలించేస్తుంటే దీన్ని ఒక రాజకీయ చట్టంగా మార్చే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పక తప్పదు. బీజేపీ చేస్తోందా, బీజేపీ అనుకూలమైనటువంటి సోషల్ మీడియా చేస్తుందా అనేది నేను టార్గెట్ చేసి చెప్పను. కానీ ఒకటి మాత్రం క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే సివిక్ వాలంటీర్స్ విషయం ఖచ్చితంగా రాజ్యాంగేతరమైనటువంటి క్రమంగా, అదే సందర్భంలో ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో అదనపు శక్తులకి సంబంధించినటువంటి క్రమంగానే చూడాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ఒక స్థాయికి మాత్రమే పరిమితమైంది. అక్కడే విమర్శలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ వ్యవహారాల్లో వాలంటీర్లు పేరిట ఒక వ్యవస్థను సృష్టించి ఏదైతే ప్రక్రియ జరిగిందో అదే సందర్భంలో గతంలో ఆంధ్రప్రదేశ్లో ఇదే రకమైనటువంటి వ్యవస్థ ఒకటి ఉండేది, జన్మభూమి కమిటీలు అని. ఇవన్నీ ఒక రాజ్యాంగేతరమైనటువంటి వ్యవస్థలుగానే చెప్పాలి. అసలు దీంతో పాటు నేను గతంలో మనం ఇదే షోలో కూడా మాట్లాడుకున్నాం, ఆ రోజు కూడా మన ఇద్దరమే ఉన్నాము. బీజేపీకి ఇప్పుడు చేస్తున్నటువంటి విమర్శలు ఏదైతే ఉన్నాయో ఇటువంటి వ్యవస్థే కమ్యూనిస్టుల కాలంలో కూడా ఉండేది. కమ్యూనిస్టులు కమిటీలు అని చెప్పి అంటే ఆ గ్రామ స్థాయిలో ఆ కమిటీ పరిధిలో ఉండేటటువంటి అర్హుల జాబితాని నిర్ణయించేటటువంటి అవకాశాన్ని మొత్తం వాళ్ళకంటగట్టినటువంటి పరిస్థితి. ఆ అధికారం నుంచి అంటే సుదీర్ఘ కమ్యూనిస్టుల పాలనకి బలమే అది. తర్వాత అక్కడ పెరిగినటువంటి రకరకాల సామాజిక వ్యతిరేక కార్యక్రమాలు ఇటువంటివే ఆ వ్యవస్థ కారణంగానే కమ్యూనిస్టు అధికారాలను కోల్పోవడానికి ఒక ప్రధాన కారణం. మిగతా అంశాలు, నానో ఫ్యాక్టరీకి ల్యాండు, ఆ ల్యాండ్ చుట్టూ తిరిగినటువంటి వివాదాలతో పాటు మొత్తంగా కమ్యూనిస్టు పార్టీలు బలహీనపడటానికి ఆ కమిటీలకు సంబంధించినటువంటి నిర్వహణ లోపాలు కారణము, కమ్యూన్ కమిటీలకు సంబంధించిన ఆధిపత్య ధోరణి కారణం, కమ్యూన్ కమిటీల ఆధ్వర్యంలో జరిగినటువంటి సమాజ వ్యతిరేక కార్యక్రమాలు కారణం అని ఒక కంక్లూజన్ తీసాం మన గతంలో. అట్లాగే ఇప్పుడు కూడా అక్కడ జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఆ మెడికో విద్యార్థి పడినటువంటి వ్యధ కానీ, మెడికో విద్యార్థి పడినటువంటి టార్చర్ కానీ, ఆ టార్చర్ తదనంతరంగా ఆ అమ్మాయి అంటే ఆ మృతి చెందటం కానీ, వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఆలోచించి దేశవ్యాప్తంగా మెడికల్ విద్యార్థులు, మెడికల్ ఫ్యాటర్నిటీ మొత్తం ఆందోళనలో ఉంటే, మొత్తం అంటే దాదాపు పెన్ డౌన్ దశగా వెళ్ళేటటువంటి ఆలోచనలో ఉంటే దాన్ని పరిమితం చేయటం కోసం ఈ రకమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది ఒక డైవర్షన్ ప్లాన్గా కనిపిస్తోంది తప్ప కేవలం దీన్ని ఆ కమిటీని ముందుకు తీసుకొచ్చి, ఈ అనధికార ఆర్మీని ముందుకు తీసుకొచ్చి తృణమూల్ కాంగ్రెస్ని ఇబ్బందులు పెట్టేటటువంటి రాజకీయ ప్రక్రియగా కనిపిస్తుంది తప్ప
మొత్తంగా ఈ ఈ ఈ రాజకీయ ఈ ఈ ఆర్మీని ముందుకు తీసుకురావడం ద్వారా, ఈ ప్రైవేట్ ఆర్మీని ముందుకు తీసుకురావడం ద్వారా అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారా అనేటటువంటి చర్చ మాత్రం దేశవ్యాప్తంగా ఉందని చెప్పక తప్పదు స్వాతి. ఎస్ సార్. ఇంకా నెక్స్ట్ మనం ఇంకోటి చూసుకున్నట్టు జార్ఖండ్ విషయానికి వస్తే సార్, రాజకీయ సంక్షోభంలో అయితే బీజేపీలో చేరడానికి అయితే చెంపై సోరెన్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆయనతో పాటు 3 ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీకి పయనం కావడం జరిగింది. అంటే ఇక్కడ ఒక కీలకమైనటువంటి చర్చ ఉందమ్మా. చెంపై సోరెన్ ఎవరైతే ఉన్నారో, చెంపై సోరెన్ శిబు సోరెన్ కుటుంబానికి అత్యంత నమ్మకమైనటువంటి వ్యక్తి అని మనం ఇదే షోలో చెంపై సోరెన్ ఎంపిక సందర్భంగా మాట్లాడుకున్నాం. చెంపై సోరెన్, శిబు సోరెన్ ఈడీ అరెస్ట్ చేసినటువంటి దిశలో ఆయన రాజీనామా చేయగానే ఆయనకి వారసుడుగా లేదా వారసురాలుగా ఎవరు అనే చర్చ వచ్చినప్పుడు హేమంత్ సోరెన్ భార్య పేరు ప్రస్తావన వచ్చింది. అట్లాగే హేమంత్ సోరెన్ అన్న భార్య పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. ఆ రాజకీయపరమైనటువంటి చర్చలో చెంపై సోరెన్ పేరు అనూహ్యంగా ముందుకు వచ్చింది. అయితే చెంపై సోరెన్ శిబు సోరెన్ నాటి నుంచి కూడా ఆ కుటుంబానికి చాలా నమ్మకమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా చెప్తారు. దాంతోపాటు మరొక అంశం కూడా చూడాల్సింది ఏంటంటే, రాజకీయంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి వివిధ దశల్లో అండగా నిలబడినటువంటి వ్యక్తి, ఎక్కడ బెసగకుండా తొణకకుండా స్ట్రాంగ్గా సోరెన్ కుటుంబంతో నడిచినటువంటి వ్యక్తి. ఆయన సోరెన్ అనే పేరు ఆయనకు ఉన్నప్పటికీ ఆయన ఈ కుటుంబంలో సభ్యుడు కాదు, ఆయన బయటి వ్యక్తే. అయితే ఇక్కడ ఈ రాజకీయపరమైనటువంటి చర్చలో ఒక కీలకమైన అంశం ఏంటంటే, రాజకీయాల్లో ఏది డైనమిక్గా ఉంటాయి తప్ప స్టాటిక్గా ఉండవు అనేటటువంటి మాటలు ఏదైతే చెప్తారో రాజనీతి శాస్త్రజ్ఞులు, అది మరోసారి కనిపిస్తోంది. అంటే చెంపై సోరెన్ను చాలా నమ్మకమైనటువంటి వ్యక్తిగా, చాలా కుటుంబానికి విధేయుడిగా చెప్తారు. విధేయుడిగా చెప్పేటటువంటి చెంపై సోరెన్ను ఇప్పుడు పార్టీని దూరం అయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది అంటే దానికి ఏం కారణాలు ఉన్నాయి అనేటటువంటి చూడాలి. అంటే తమిళనాడులో ఇదే రకమైనటువంటి పరిస్థితి జరిగింది. జయలలిత జైలుకి వెళ్తున్నప్పుడు పన్నీర్ సెల్వంని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆవిడ జైలు నుంచి రాగానే ఆయన మళ్ళీ ఆ బాధ్యతలు అప్పగించి కాళ్ళకి దండం పెట్టి నమస్కారం పెట్టి ఆవిడ క్యాబినెట్లో ఒక మంత్రిగా కొనసాగారు. ఇవాటికి అంటే జయలలిత మరణం సందర్భంగా మరణానంతరం రాజకీయపరమైనటువంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు కూడా ఆయన ఏఐడిఎంకే తోటే ఉన్నారు. దాంతో పోల్చి చూస్తే చెంపై సోరెన్ను ఆ రకమైనటువంటి దానికి వెళ్ళటం ఖచ్చితంగా ఒక ఆశ్చర్యకరమైనటువంటి పరిణామంగానే చెప్పాలి. దేశవ్యాప్తంగా ఈ రకమైనటువంటి రాజకీయపరమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి పార్టీలకి అండగా నిలబడిన వాళ్ళు తర్వాత ఆ పార్టీలో కొనసాగారు అనేటటువంటి పరిస్థితి ఒక పక్కన ఉంటే, మరోపక్క ఇప్పుడు చెంపై సోరెన్ బీజేపీ వైపు వెళ్ళేటటువంటి ఆలోచన చేయటం ఇది ఒక కీలకమైన. అయితే దేశవ్యాప్తంగా కూడా ఇండియా కూటమి అధికారంలో ఉన్నటువంటి చోట్లంతా బీజేపీ డిస్టర్బ్ చేస్తుంది. ఎన్డీఏ కూటమి అధికారాన్ని నుంచి ఇండియా కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాన్ని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుందన్న ఆరోపణల నేపథ్యంలో ఇదొక కీలకమైనటువంటి పరిణామంగా చూడాలి. అయితే మొదటి నుంచి కూడా ఆ కుటుంబానికి లాయల్గా చాలా అండదండగా ఉన్నటువంటి ఈ చెంపై సోరెన్ ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవటం ఖచ్చితంగా మనందరికంటే కూడా ఎక్కువ ఆశ్చర్యం కలిగించేటటువంటి అంశం సోరెన్ కుటుంబానికి. హేమంత్ సోరెన్ కానీ ఆయన సోదరుడు కానీ ఆయన కుటుంబానికి మొత్తానికి కూడా ఒక ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయంగానే చెప్పాలి. ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా ఉన్నటువంటి ఈడీ కేసులో ఎదుర్కొంటున్నటువంటి హేమంత్ సోరెన్ మాత్రం తన రాజకీయ వైఖరిని అలాగే ఉంచుతాను, ఇండియా కూటమికి వ్యతిరేకంగానే ఉంటాను అనేటటువంటి భావం ఏదైతే చెప్తున్నారో దానికి సంబంధించిన అంశాలు కూడా భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంది. సార్ ఇంకొక విషయం సార్, అయితే హేమంత్ సోరెన్ కుటుంబాలను అటు పార్టీలనైతే బీజేపీ డబ్బుతో ఉపయోగిస్తుందని తెలుస్తోంది. అంటే ఒక విమర్శ అయితే ఉంది, ఒక రాజకీయ, అదే చెప్పాను కదా, ఇండియా కూటమి ఎక్కడెక్కడైతే అధికారంలో ఉందో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలని అస్థిరపరిచేటటువంటి ఆలోచనలో ఎన్డీఏ కూటమి ఉంది, ముఖ్యంగా బీజేపీ ఉంది అనేటటువంటి చర్చ మాత్రం చాలా కీలకమైనటువంటి చర్చగానే చూడాలి. ఈ మొత్తం అంశంలో ఒక కీలకమైనటువంటి అంశం చెప్పాలంటే, ఇప్పుడు కర్ణాటకలో ముఖ్యమంత్రి మీద కేసులకి గవర్నర్ ఆదేశించడం, ముఖ్యమంత్రి కుటుంబంపై విచారణకి గవర్నర్ ఆదేశించడం, దానిపై న్యాయ పోరాటం, అదే సందర్భంలో రాజకీయ పోరాటం చేస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రకటించటం, వీటన్నిటి నేపథ్యంలో వస్తున్నటువంటి అంశం అయితే
ఒకటి క్లియర్, రాజకీయపరమైనటువంటి అనుబంధాలు, రాజకీయపరమైనటువంటి విభేదాలు ఎలా ఉన్నా ఎన్డీఏ ఇతర పక్షాలు ఉన్నటువంటి చోట్ల అన్ని చోట్ల ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసేటటువంటి ఆలోచనలో అంటే ఎన్డీఏ కానీ ఎన్డీఏని లీడ్ చేసినటువంటి బీజేపీ కానీ ఉన్నాయి అనేటటువంటి రాజకీయపరమైనటువంటి చర్చ మాత్రం ఉంది. ఆ రకమైనటువంటి దిశగానే ఇప్పుడు కర్ణాటకలో రాబోయే పరిణామాలు కానీ, ఇప్పుడు జార్ఖండ్లో వస్తున్న పరిణామాలు కానీ వీటన్నిటిని కూడా కలిపి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా ఎన్డీఏతర పక్షాలు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రతి చోట ఇదే రకమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు అనేటటువంటి భావం అయితే మాత్రం, ఈ కంక్లూజన్ అయితే మాత్రం వీటన్నిటిలో వస్తుంది అనేది క్లియర్. స్వాతి, సరిగ్గా తెలంగాణ నెక్స్ట్ తెలంగాణ విషయానికి వస్తే అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయితే 2 లక్షల లోపు అయితే పంట రుణమాఫీ, రైతులందరికీ రుణమాఫీ పథకాన్ని అయితే సంపూర్ణంగా అమలు చేశామని తుమ్మల నాగేశ్వరరావు అంటున్నారు. దీనిపైన మీ అంటే దీంట్లో ఒక విషయం క్లియర్గా చెప్పాలి. 2 లక్షల లోపు రుణాలు అంటే 2 లక్షల రుణాన్ని ఖచ్చితంగా మాఫీ చేస్తామని చెప్పారు కాబట్టి 2 లక్షలకి పైన ఉన్నటువంటి వాళ్ళ రుణాలకి సంబంధించిన అంశం కూడా ఒకటి 2 లక్షలు మాఫీ చేయాలి, మిగతాది రైతు కట్టాలి అనేటటువంటి అంశం ఏదైతే ఉందో అది కీలకంగా చర్చలోకి వచ్చింది. ఇక్కడ ఒకటి కీలకమైనటువంటి అంశం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, రైతు రుణమాఫీ అనే కాన్సెప్ట్ చెప్పినప్పుడే 2 లక్షల రుణాలని ఒక్క కలం పొడితోటి మాఫీ చేస్తామని చెప్పారు. అప్పటికీ ఇప్పటికీ మనకున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అనుమానం ఏంటి, ఇంత భారీ మొత్తాన్ని ఎక్కడి నుంచి తెస్తారు అనేదే ప్రధాన ప్రశ్న. మనకందరికీ ఉన్నటువంటి, మన మనసులో ఉన్నటువంటి ప్రశ్న అదే. ఇప్పటికీ అర్థం కాని సమస్య ఏంటంటే, ఈ నిధుల సమీకరణ ఎట్లా జరిగింది అనేటటువంటిది ఖచ్చితంగా నిధుల సమీకరణకి సంబంధించిన అంశంలో చాలా కీలకమైనటువంటి చర్చ ఉంది. ఈ నిధుల సమీకరణ ఎక్కడ జరిగింది, ఎట్లా జరిగింది అనేటటువంటి అంశాన్ని మనం అనుమానం అట్లాగే ఉంచితే, అసలు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం చెప్పిన మేరకు రుణమాఫీ చేసిందా అనే ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. ₹1,00,000 రుణాన్ని మొదటి దశలో మాఫీ చేసినప్పుడు కొన్ని దాంట్లో ఈ పథకంలో ఉన్నటువంటి అమల్లో ఉన్నటువంటి ఇబ్బందులు బయటకు వచ్చినాయి. ఈ అమల్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని బయటకు వచ్చిన వాటిని కేటగరైజ్ చేసుకొని వాటిని అడ్రస్ చేస్తూ రెండవ రుణమాఫీ చేయాలి అనేది ప్రాథమికమైనటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియలో ఈ మొదటి దశలో వచ్చినటువంటి ఇబ్బందులని వీటన్నిటిని లిస్ట్ అవుట్ చేసి అడ్రస్ చేశారా లేదా అనేటువంటిది ఇప్పటికీ ప్రధానమైన స్రవంతిలో ఉన్నటువంటి ప్రశ్నే. అయితే మొదటి దశలో ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళకి సంబంధించి, రెండో దశలో మిస్ అయిన వాళ్ళకి సంబంధించి, మూడో దశలో మిస్ అయిన వాళ్ళకి సంబంధించి కలెక్టరేట్లో ఫిర్యాదు చేయొచ్చు. ప్రతిరోజు ఆ కలెక్టరేట్లో వచ్చినటువంటి ఫిర్యాదుల మీద ప్రతిరోజు సాయంత్రానికి దానికి సంబంధించినటువంటి డేటాని రాష్ట్ర కేంద్రానికి పంపించాలి అనేది ఒక ప్రక్రియలో ఒక భాగం. ఈ మొత్తం అంశంలో ఉన్నటువంటి ఇబ్బందులు గతంలో మనం మాట్లాడుకున్నట్టుగా ప్రధానమంత్రి కిసాన్ యోజనలో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళకి ఇవ్వటం అనేది ఒక అంశం. అదే సందర్భంలో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇవ్వటం అనేది ఒక అంశం. ఈ 2 అర్హతలని కాదని ఎవరెవరైతే ఉన్నారో దాన్ని అడ్రస్ చేయడానికి ఏం చేస్తారు అనేది ఒక అనుమానం ఉండింది. అయితే 6,93,000 మంది రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఏవైతే కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన అంశంలో ఉన్నటువంటి అనుమానాన్ని తీర్చేటటువంటి అవకాశం ఇప్పుడు వ్యవసాయ అధికారులకు ఇచ్చారు. అయితే నిన్న ఈ ప్రకటన వచ్చినప్పటికీ దీనికి సంబంధించిన ఈ ప్రక్రియకి సంబంధించినటువంటి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపం ఏదైతే ఉందో, అంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన అర్హులని మాత్రమే దీనికి అర్హులుగా ప్రకటించడంలో ఉన్నటువంటి అంటే స్థానికపరమైనటువంటి ఇబ్బందులు, అదే సందర్భంలో ఈ విధానంలో ఉన్నటువంటి ఇబ్బందులు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రశ్నార్థకంగానే ఉన్నాయి. ఇవాటికి ప్రశ్నార్థకంగానే ఉన్నాయి. రెండో పక్క ఏదైతే అంటే కుటుంబానికి ఒక రుణమాఫీ వచ్చేలాగా ఏదైతే ప్రక్రియ రూపొందించారో దాంట్లో ఉన్నటువంటి ప్రాథమిక అర్హత ఏంటి, రేషన్ కార్డు. రేషన్ కార్డులు గత 10 సంవత్సరాల్లో ఒక్కటి కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో ఇవ్వని రేషన్ కార్డులకి సంబంధించినటువంటి ప్రాతిపదికని, అంటే దాన్ని ఎట్లా ప్రాతిపదికగా తీసుకుంటారనే చర్చ వచ్చినప్పుడు మేము కుటుంబాన్ని నిర్ధారించడానికే దాన్ని తీసుకున్నాము. దానికి రేషన్ కార్డులు పరిమితిని దాన్ని మరొక ప్రక్రియ ద్వారా దీని మొత్తాన్ని స్టెబిలైజ్ చేస్తాము, దీని మొత్తాన్ని అర్హుల జాబితాను నిర్ణయిస్తాము అని ఏదైతే ప్రకటించారో అది కూడా చర్చలోకి వచ్చింది. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం గమనించాల్సింది ఏంటంటే, రుణమాఫీ ప్రక్రియలో 2 ప్రధాన అడ్డంకులు. ఒకటి ప్రధానమంత్రి కిసాన్ యోజన అర్హత, రెండోది రేషన్ కార్డులు.
ఈ రెండింటి ప్రాతిపదికగానే చేస్తామన్నటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని కొంత రిలాక్సేషన్ చేసి 6,93,000 మందికి కూడా అర్హతలు ఇస్తామని గతంలోనే ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు ఒక 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 సమస్య దగ్గర ఇంకొక సమస్య దగ్గర ఆగింది. అంటే వరుసగా నేను సమస్యలన్నింటినీ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఇవన్నీ కూడా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. ఇక అతిపెద్ద సమస్య ఏంటంటే 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళ రుణాలకి సంబంధించి ఎప్పుడు కట్టాలి అనేది. ఆ పైన రుణం కడితే రుణమాఫీ అర్హత వర్తిస్తుంది అని ఏదైతే రాష్ట్ర మంత్రులు చెప్తున్నారో దానికి సంబంధించిన ప్రక్రియకి సంబంధించినటువంటి కన్ఫ్యూజన్ ఇంకా ఉంది. ఈ కన్ఫ్యూజన్ విషయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అడ్డంకి ఏంటి? రేషన్ కార్డు. మళ్ళీ అక్కడ రేషన్ కార్డు ఒక పక్క, రెండో పక్క ఈ 2 లక్షలతో పైన ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి 2 లక్షల పైన ఉన్నటువంటి నాకు పర్సనల్గా తెలిసినటువంటి కొన్ని కేసులు చెప్తా. 2 లక్షల రూపాయలు రుణానికి సంబంధించి రుణమాఫీ అర్హత రానటువంటి ఒక వ్యక్తి, ఒక రైతు నాకు తెలుసు. అతని ప్రాబ్లం ఏంటంటే 2,01,000 ఉంది అతనికి రుణం. డిసెంబర్ 9 నాటికి అతనికి రుణమాఫీ అర్హత జాబితాలో వచ్చినటువంటి అతనికి ఏంటంటే 2,01,000. 1,000 కారణంగా అతనికి రుణమాఫీ అవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఒక సొల్యూషన్ ఇస్తున్నాము. వ్యవసాయ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, గ్రామ స్థాయిలో పనిచేసేటువంటి మండల వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దీనికి బాధ్యులుగా చేసి దీన్ని నిర్ణయించాలి, దీని ప్రక్రియను ఎట్లా చేయాలి అనేది నిర్ణయించాలి అని ఒక ప్రకటన నేను సర్క్యులర్ వచ్చింది. ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. 2,01,000కి సంబంధించో లేదంటే 2,30,000, 2,50,000, 3 లక్షలు, 4 లక్షలు ఉన్నటువంటి రుణాలకు సంబంధించినటువంటిది ఇది ఆ పై డబ్బులు ఎప్పుడు రైతు కట్టాలి, ఎప్పుడు రుణమాఫీ వర్తిస్తుంది అనేటటువంటి ఒక కన్ఫ్యూజన్ నిన్నటువంటి సర్క్యులర్లో ఉంది. రెండోది, మండల వ్యవసాయ అధికారులు నిర్దేశించేటటువంటి కుటుంబ అర్హతకు సంబంధించినటువంటి అంశంలో ఏ రకమైనటువంటి అనుమానాలు, ఏ రకమైనటువంటి క్లారిటీలు ఇవ్వాలి అనేటటువంటి ప్రశ్నతో పాటు దీనికి కూడా టైం బౌండ్ ప్రోగ్రాం లేదు అనేటటువంటి కన్ఫ్యూజన్ ఉంది. ఈ రెండింటిని కలిపి ఆలోచిస్తే మాత్రం ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఈ రెండింటి విషయంలో ఖచ్చితంగా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఈ క్లారిటీ అనేది రుణమాఫీ ప్రక్రియని సులభతరంగా చేయాల్సిన అవసరం. అయితే ఇంకొక మాట అయితే వినిపిస్తోంది. ఈ అంటే 2 లక్షల పైన ఉన్నటువంటి రుణాలకి సంబంధించినటువంటి జాబితా 4వ విడతలో రిలీజ్ అవుతుందనేటటువంటి అంశం అయితే నిన్నటి నుంచి బాగా విస్తృతంగా వినిపిస్తోంది. వ్యవసాయ శాఖలో ఈ రకమైనటువంటి కన్ఫ్యూజన్ కూడా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇది క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉందని చెప్పక తప్పదు. స్వాతి సార్, ఇంకొక విషయం, తెలంగాణలో ఇంకొక విషయం తీవ్రంగా హాట్ టాపిక్గా ఉన్న విషయం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును అయితే సుమోటోగా విచారణకు స్వీకరించింది హైకోర్టు. అయితే ప్రభాకర్ రావుకు అటు శ్రవణ్ రావులకైతే రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చే యోచనలో అయితే పోలీసులు ఉన్నారు. అంటే రెడ్ కార్నర్ నోటీసుల విషయం చాలా కాలం నుంచి ప్రస్తావనలో ఉన్నప్పటికీ దానికి సంబంధించిన ప్రక్రియ అయితే ముందుకెళ్ళట్లేదు. అయితే ఒక విషయం మాత్రం చెప్పాలి. ప్రభాకర్ రావు ఏదైతే నేను అంటే మీకు విచారణలో సహకరిస్తాను, నా పాత్ర ఏమీ లేదు అని ఏదైతే అఫిడవిట్ మన నాంపల్లి కోర్టులో వేశారో అదైతే మాత్రం కీలకమైనటువంటి పరిణామంగానే చూసాము. అయితే ఇది ప్రభాకర్ రావు వేసినటువంటి అఫిడవిట్ ప్రాతిపదికగా తీసుకుంటే ఆయన విచారణకు సహకరిస్తున్నారు, కానీ ఆచరణలో ఆయన అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఎక్కడ విచారణకు సహకరించే అవకాశాలు ఇవ్వట్లేదు. రెండోది, హైదరాబాద్ రావటానికి ఉన్నటువంటి ప్రధాన అడ్డంకి ఆయన చెప్పినటువంటి ఆరోగ్య సమస్య కూడా దాని విషయంలో కూడా కొంత క్లారిటీ అయితే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది, పోలీస్ శాఖకు వచ్చింది. అయితే ఇక్కడ ప్రభాకర్ రావు యొక్క చొరవ కానీ, ప్రభాకర్ రావు నిజంగా చూపించాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పౌరుని, నేను బాధ్యతాయుతమైనటువంటి అధికారిని, ఒక ఐపీఎస్ అధికారిగా నాకు సమాజం పట్ల, దేశం పట్ల బాధ్యత ఉంది. విచారణలో నేను సహకరిస్తాను. విచారణలో సహకరించే క్రమంలో నేను అంటే రావటానికి ప్రాక్టికల్గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని ఆయన చెప్తున్నారు. ఆరోగ్య సమస్యలు అని చెప్తున్నప్పటికీ ఆయన ఒక ప్రధానమైన అంశం గమనించాల్సింది ఏంటంటే, అంటే మనకు గమనించాల్సింది ఏంటంటే, ఆయన 6 నెలల వీసా కాలం అయిపోయింది కాబట్టి ఈయన అదనపు అనుమతితో ఉంటున్న క్రమంలోనే మరొక అంశం కూడా విస్తృతంగా చర్చలో ఉంది. ఆయన రాజకీయ శరణార్థిగా అమెరికాలోనే ఉండిపోవాలని అనుకుంటున్నారు అనేటటువంటి చర్చ కూడా ఉంది. దానికి సంబంధించి గతంలో మనం కొన్ని సందర్భాల్లో దానికి సంబంధించినటువంటి ఆయన ఎవరెవరు ఏ అడ్వకేట్ ఆఫీస్ని కలిశారు అని కూడా ఒక విషయం ప్రధానంగా చర్చలోకి తీసుకొచ్చాం. అయితే
ఇక్కడ ప్రభాకర్ రావు యొక్క ఆలోచన విధానం తప్పించుకునేలాగా ఉంది, తప్పించుకోవటానికి సాకుల్ని వెతుక్కునేటటువంటి క్రమంలో ఉంది. అదే సందర్భంలో ప్రభాకర్ రావు కోర్టులో వేసినటువంటి అఫిడవిట్ని కోర్టు కూడా అంగీకరించలేదు. కాబట్టి రేపు జరగబోయేటటువంటి విచారణ సందర్భంగా హైకోర్టు సుమోటో కేసులో ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది. అదే సందర్భంలో ఇంకో విషయం కూడా చెప్పాలి. రేపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున డీజీపీ కూడా అఫిడవిట్ వేయబోతున్నారు. గతంలో నగర పోలీస్ కమిషనర్ వేసినటువంటి అఫిడవిట్లో అరెస్ట్ చేసిన నలుగురితో పాటు మిగతా కొంతమందికి సంబంధించినటువంటి పాత్ర గురించి కూడా ప్రస్తావించారు. ఇప్పుడు ఈ అంశం కూడా ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు డీజీపీ ఏమేమి అఫిడవిట్ వేయబోతున్నారు అనేది కీలకమైనటువంటి స్టెప్గానే చూడాలి. డీజీపీ వేసే అఫిడవిట్ ఆధారంగా ఈ కేసులో తెలంగాణ పోలీస్ శాఖ యొక్క ఉద్దేశాలేంటి, తెలంగాణ పోలీస్ శాఖ అనుమానితుల పట్ల ఏ రకమైనటువంటి ధోరణి అవలంబించబోతుంది, అదే సందర్భంలో అనుమానితులతో పాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మిగతా వ్యక్తులకి పాత్రకు సంబంధించి కూడా ఏ రకమైనటువంటి డైరెక్షన్ తీసుకోబోతుంది అనేది ప్రధానమైనటువంటి చర్చ. ఇక్కడ ఈ మొత్తంలో ఒకటైతే క్లియరు, ఒక నేరం అంటే ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి, అంటే అక్రమ మార్గాల్లో ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి ఒక నేరం ఆధారంగా మరికొన్ని నేరాలు జరిగినాయి. కాబట్టి ఈ నేరాలకి సంబంధించిన పరంపరని కానీ నేరాలకు సంబంధించిన విస్తృతిని కానీ పరిగణలోకి తీసుకొనే ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ ప్రాథమికమైనటువంటి అంశం ఒకటి పరిగణలోకి తీసుకోవాలి. పరిగణలోకి తీసుకున్నప్పుడే మనకి ఈ అంశానికి సంబంధించిన క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యవస్థలు కానీ ప్రధానంగా ఈరోజు దోషులుగా నిలబడ్డాయి. కాబట్టి ఆ విషయంలో వాళ్ళ విషయంలో అదే సందర్భంలో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులను విచారణలకు ఎప్పుడు పిలుస్తారు, ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తుల మీద ఏ రకమైనటువంటి ఈ దర్యాప్తులో ఏ రకమైనటువంటి ముందడుగు పడబోతుంది అనేటటువంటి చర్చ ఆధారంగా ఈ అంశాలన్నీ ఈ చర్చలన్నీ కీలకంగా ఉన్నాయని చెప్పక తప్పదు స్వాతి. అయితే ఇక్కడ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు మాత్రమే కాకుండా ఆల్రెడీ నిందితులుగా చేర్చబడినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా అంటే వాళ్ళ ఆచూకీకి సంబంధించినటువంటి అంశం చర్చ అంశం ఉంది. శ్రవణ్ రావు ఎక్కడున్నారు అనేటటువంటి అంశంలో క్లారిటీ లేదు. రెండో పక్క ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి అంశంలో క్లారిటీ లేదు. అయితే వీళ్ళిద్దరిని తీసుకురావటానికి కావాల్సినటువంటి అంశంలో రెడ్ కార్నర్ నోటీస్ విషయంలో రెడ్ కార్నర్ నోటీస్ని ఖచ్చితంగా రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసే అవకాశం కేవలం కేంద్ర దర్యాప్తు సంస్థలకే మాత్రమే ఉంటుంది. కాబట్టి రాష్ట్ర పోలీసులు ఎదురు చూస్తున్నారు అనుమతి కోసం. ఆ రకమైనటువంటి ముందడుగు పడుతుందా లేదా ప్రభాకర్ రావు మరొక న్యాయ పరిరక్షణటువంటి తనని తాను శరణార్థిగా ప్రకటించుకుంటూ అంటే అసైలం వేసేటటువంటి అవకాశం ఉందా? ఇవన్నీ కూడా రాజకీయపరమైనటువంటి చర్చనీయాంశాలే. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశాలేంటి, రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనగా ముందుకెళ్ళబోతుంది, రాష్ట్ర పోలీస్ శాఖ ఏ రకమైనటువంటి ముందడుగు వేస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా మనకి ఈ ప్రభాకర్ రావుతో పాటు మిగతా వాళ్ళ విషయంలో ఏ రకమైనటువంటి వ్యవహారం ఏ రకమైనటువంటి యాటిట్యూడ్ తోటి ఉంది అనేటటువంటిది ఖచ్చితంగా రేపు వేసేటటువంటి అఫిడవిట్లో బయటపడేటటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత మళ్ళీ దానికి సంబంధించినటువంటి తదుపరి కార్యక్రమాలు ఎట్లా ఉంటాయి అనేది ఆలోచించాలి. అయితే ఇప్పటికే నగర పోలీస్ కమిషనర్ వేసినటువంటి అఫిడవిట్ ఆధారంగానే రేపు కూడా దానికి సంబంధించినటువంటి అంశాలని క్రోడీకరిస్తూ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అంశాన్ని కూడా క్రోడీకరిస్తూ అఫిడవిట్ వేసే అవకాశాలు ఉన్నాయనేది చెప్పక తప్పదు స్వాతి. ఎస్ రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి సమకాలీన రాజకీయ అంశాలపై చర్చ. సో చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.